ప్రతిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు నా మైండ్‌లో వచ్చేది ఒకటే థాట్. డిన్నర్ ఏమొండిందో మా అమ్మ అని. నేను ఒకవేళ కాల్ చేసినా గానీ ఫస్ట్ ఏమొండావు అనే అడుగుతాను. ఒకవేళ ఇంట్లో మా అమ్మ వెజిటబుల్ కర్రీ వండిందనుకోండి, మా అమ్మ ఎంతో స్టైలిష్‌గా వాటి నేమ్స్ చెప్పాలి అనుకుంటది. నేను తిననేమో అని. లైక్ ఉప్మాని ఫ్రైడ్ దలియా అని చెప్పడము, బ్రింజల్ కర్రీని వంకాయ ఫ్రై విత్ జీడిపప్పు అని చెప్పడము. కానీ నాన్ వెజిటేరియన్ ఉంటే డైరెక్ట్ చెప్పేస్తుంది చికెన్ అని. కానీ ఈరోజైతే గుమగుమలొచ్చేస్తున్నాయి. ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చాలా వెరైటీస్ ఓన్లీ అమ్మనే వండేసింది. నాకైతే ఉల్లిపాయ కట్ చేయడం కూడా రాదు. అంటే కూరగాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం అలాంటి పనులు చెప్తారు నాకింట్లో. అండ్ ఎవరైనా గానీ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా నాకు వంట రాదు అని అంటే నాకు చాలా కోపమొస్తది. అందుకే నేను నాకు వంట రాదు అని అనను. వంట చేయడం నాకు బద్ధకం అంతే. ఎప్పుడైనా ఒకవేళ నేను వండినా చికెనే చేస్తాను. ఎందుకంటే అది ఎలా వండినా అందరూ తింటారు బాలేదు అనకుండా. ఫుడ్ తినే ముందు మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే తింటాము. అసలు ద రీజన్ ఫర్ దిస్ సీజన్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్టే కదా! ఇప్పుడు మేము పాడిన సాంగ్ నేమ్ ఏంటో తెలిస్తే చెప్పండి. నా డే ఈ పైనాపిల్ పేస్ట్రీతో ఎండ్ చేశాను. రేపటి నుంచి హెల్తీ ఫుడ్ తింటానులే. తిన్నాక నైట్ రైడ్‌కి వెళ్లారు అందరూ బయటికి. నేను వెళ్ళలేదు. పడుకునేటప్పటికి 2:30 AM అయిపోయింది. మార్నింగ్ ఎలా లెగాలో అర్థం కావట్లేదు.